హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సన్న క్రియేషన్స్. నేనైతే ఇంతకు ముందు చెప్పాను కదండి వీడియోస్లో, తమిళనాడు నుంచి ఒక మేడం అయితే కొరియర్ చేశారు అని చెప్పి, అవైతే వర్క్ చేసేసి స్టిచ్చింగ్ చెప్పమని చెప్పారు. అది చేసి నాకు వీడియో అయితే చేశాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా పెడతా వీడియో అని చెప్పాను కదండి. స్టిచ్చింగ్ అయిపోయినాయి ఇప్పుడైతే ప్రజెంట్. అవే చూపిద్దామని చెప్పి, సింపుల్ డిజైన్స్ కదండి, ఎవరికైనా నచ్చితే చూస్తారు కదా అని చెప్పేసి స్టిచ్చింగ్వి కూడా చేస్తున్నాను. బ్యాక్ చూసారా, ఇట్లా ఫ్లవర్స్, లీఫ్లు, ఇట్లా ఫ్లవర్స్కి కూడా అవుట్లైన్ గోల్డ్ అనేది వస్తుందండి. చాలా అంటే చాలా సింపుల్గా ఫ్లవర్స్ కూడా ఎంత థిక్తో స్టిచ్చెస్ అయితే థిక్గా ఉంటాయండి. చూడండి, దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇట్లా బ్యాక్ అంతా ఇట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా, ఫ్రంట్ కూడా ఇట్లా క్రాస్లో వేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇవి ఫుల్ హ్యాండ్స్, మొత్తం హ్యాండ్ అంతా డిజైన్ కావాలా, ఇట్లా బుటీస్ కావాలని చెప్పారు. హ్యాండ్ కూడా చూసారా, ఇలా కింద 3 ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఇలా 3 ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇట్లా చిన్న చిన్న బుటీస్ అనేవి ఇలా స్ప్రెడ్ అవుతాయి. ఇలా బ్యాక్ అయితే హ్యాండ్స్ అయితే ఇలా ఉంటాయి. చాలా బాగుంటుందండి డిజైన్ అయితే. చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, మొత్తం బాగుంది కదా. ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి హ్యాండ్స్కి బుటీస్ లేకుండా ఇంకా చాలా అంటే చాలా సింపుల్గా కావాలని చెప్పారు. అంటే ఓల్డ్ పట్టు శారీస్ కదండి, ఓల్డ్ పట్టు శారీస్కి ఎవరైనా కొంచెం సింపుల్గానే చేయించుకుంటారు కదా, అలా. చూసారా, ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ థ్రెడ్స్ అవి శారీలో ఎడ్జ్ పీసెస్ కొంచెం ఇట్లా పొడుగు ఇలా కట్ చేసి పంపించారు. నేను వాటిని బట్టే గోల్డ్ జరీ అయినా థ్రెడ్ కలర్ అయినా కూడా నేను తీసాను అనమాట. తీసి ఇట్లా సింపుల్గా చూసారా, గోల్డ్ జరీ యూజ్ చేసి ఇట్లా గ్రీన్, బాటిల్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే ఇట్లా వర్క్ చేశాను. ఇక్కడ ఇది థ్రెడ్ కూడా చూసారా, మనకి మగ్గంలో వస్తుంది కదండి, ఇట్లా డబల్ కలర్ తోటి అట్లా వచ్చిందండి. అంటే కొన్ని కొన్ని డిజైన్స్కి మనకు కూడా అవైలబుల్ ఉంటుంది ఇలా అయితే ప్యాటర్న్. ఇది చాలా బాగుంటుందండి. ఇంకొకటి వచ్చేసి ఇంకో హెవీ డిజైన్ ఒకటి ఉంటుందండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇలానే డబల్ ప్యాటర్న్లో వస్తుంది. చూసారా, బ్యాక్ మొత్తం పికాక్ ఇట్లా ఫెదర్స్కి ఎట్లా ఉంటుంది కదండి, అట్లా వచ్చింది డిజైన్ అయితే. లీఫ్లు వచ్చి లీఫ్ల మధ్యలో ఇలా గోల్డ్ మొత్తం. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఇవి బుటీస్ అవి ఏమి లేవు దీనికైతే. సేమ్ ఇట్లా కింద చూసారా, షేప్ కూడా ఏంటంటే ఇలా స్ట్రైట్గా ఇట్లా లేకుండా, మీకు అర్థమవుతుంది కదా, ఇట్లా జస్ట్ ఇట్లా టెంపుల్ లాగా ఇట్లా వచ్చి ఇలా కర్వ్ లాగా వెళ్తుంది. ఇలా చూడడానికి కూడా చాలా స్టైల్గా అనిపిస్తుందండి డిజైన్ అయితే. నాకు ఇప్పటివరకు ఈ డిజైన్ చాలా వేసాను కానీ స్టిచ్చింగ్ అయితే చేపిలేదు. ఇప్పుడు అనేది స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా, బాగుంది, చాలా బాగుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా క్రాస్లో వేసాను. ఫ్రంట్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మొత్తం టోటల్ ఇలా డబల్ థ్రెడ్తోనే వస్తుందండి. ఒకటి థ్రెడ్ ఇలా జరీ ఇచ్చేసాను, చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా అంతే ఉంది చూడండి, మొత్తం డిజైన్ అంతా అంతే ఉంటుంది. ఫినిషింగ్ కూడా స్టిచ్చింగ్ అయితే అంటే మాస్టర్స్కి కాకుండా జనరల్గా లేడీ స్టిచ్చింగ్ ఉంటుంది కదండి, అట్లా చేపించాను నార్మల్గా. ఎక్స్ట్రా మార్జిన్ చూసారా, ఇంత ఎక్స్ట్రా మార్జిన్ పెట్టి ఇటు సైడ్ అనేది ఇట్లా మొత్తం మనకి థ్రెడ్స్ వెళ్ళిపోకుండా ఇట్లా ఫోల్డింగ్ అయితే చేయించేసాను. ఇలా ఇలా ఫోల్డింగ్ చేస్తే నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా ఇలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఓవర్లాక్ మిషన్స్ అన్ని చోట్ల అవైలబుల్ ఉండవు కదండి, లేడీస్ అంత ప్రిఫర్ చేయరు కదా, ఓవర్లాక్ మిషన్స్ కొంతమంది పెట్టుకోరు కదా, అలాంటి వాళ్ళకి ఇట్లా నీట్గా ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చేస్తాను అనమాట. అంత 2 సైడ్స్ మీకు ఎక్కడ కూడా చూసుకోవచ్చు. ఎక్స్ట్రా మార్జిన్ కానీ మొత్తం లెంత్ చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ కూడా ఇట్లా డోరీస్ ఇయ్యమని చెప్పారు మేడం. అలవాటు అంట చాలా డోరీస్ పెట్టమని చెప్పారు. కొంతమంది డోరీస్ వద్దంటారు కదండి, అందుకోసం అని చెప్పేసి ఇక డోరీస్ పెట్టమంటే ఇలా సింపుల్గా ఇలా డోరీస్ ఇచ్చేసాం. ఇలా ఇలా సింపుల్గా ఇలా డోరీస్ ఇచ్చేసాము. డిజైన్స్ బాగున్నాయి కదండి. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే ఈ బెటర్ డిజైన్స్ అని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటాయి, లుకింగ్ బాగుంటాయి, స్టైల్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. నాకైతే ఈ డిజైన్స్ రెండు నచ్చినాయి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. ఎనీవే రూపా మేడం
థ్యాంక్ యూ మేడం. మీరైతే నా యూట్యూబ్ ఛానల్ చూసి నాకు ఆర్డర్ ఇచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ ఫస్ట్ టైం అయినా కూడా స్టిచ్చింగ్ కూడా చేపిమని చెప్పారండి. వర్క్ చేసి నా వీడియోలో వర్క్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పి. మేడం మీకైతే థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలానే నాకు ఆర్డర్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్లో వర్క్స్ కానీ అన్నీ నచ్చితే మీకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.